ధర్మం ఎప్పుడూ మంచోడు వైపే నిలబడుతుంది అనుకోవడం మూర్ఖత్వం. జీవితం అంటేనే లోతు తెలియని ప్రయాణం. ఆ ప్రయాణమే ప్రశ్నగా మారితే ఇక వాడి జీవితాన్ని కర్మే ముందుకు తీసుకెళ్తుంది. సరస్వతీపురంలో ఒక్కసారి దండోరా వేసి తీర్పు అమలు చేస్తే వాడికి ఈ రోజు నుంచి 30 సంవత్సరాలు వచ్చే వరకు మన ఊరి పొలిమేర దాటడానికి వీల్లేదు. వాడి రాతను మార్చిన తీర్పుకి కారణం కూడా ఈ స్కూల్ నుండే మొదలైంది. నా ఊపిరి ఉన్నంత వరకు మీకు ఎటువంటి కష్టం కలగకుండా చూసుకుంటానని మాటిస్తున్నాను. ఎందుకు ఎప్పుడు అలానే చూస్తూ ఉంటావు? తెలీదు, కానీ ఇది చాలా బాగుంది. బాగుంటుంది బాగుంటుంది. మెరుపే మై మరుపే తాకిందే ఈ క్షణం, మనసే నా మనసే తేలిందే ఈ క్షణం. నువ్వు ఆడుతున్న ఆట పేరేంటి? కబడ్డీ. కబడ్డీ. నాకీ ఆట కొత్త కాదురా, ఎక్కడ అన్నా ఇదే కబడ్డీ 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 అని. ఎలా నీ స్థానం అక్కడ. ఈ ఊరిని గురించి ఏమనుకుంటుందో తెలుసు కదా. ఇంకేమంటారా, దొంగని దొంగ అనకుండా. రై, ఒక దొంగ నా కొడుక్కి తండ్రివి, ఎంతకంటే ఎక్కువ గౌరవిస్తావా? నిజానికి జీవితంలో బాగుంటానికి బ్రతికుంటానికి చాలా తేడా ఉంది సీత. అలా బ్రతికున్నానంతే, బాలేను. బాధని మోస్తున్న గుండె ఒక్కసారి ఉప్పినలా గర్జిస్తే నన్ను పొలిమేర దాటించాలి. వీళ్ళందరూ ఊరు జనమే కావచ్చు, కానీ తప్పు చేశామని తెలిసా కూడా ఊరుకునే జనమైతే కాదు. ఇది ఉన్నోడికి లేనోడికి మధ్య జరుగుతున్న కథ కాదు. కలలున్నోడికి ఆ కలల్ని ఆపిన కాలానికి మధ్య జరుగుతున్న కథ.